గృహప్రవేశం వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడేమో నేను హెల్ప్ చేస్తున్నాను పంతులకి, అక్కడ మా ఆడపడుచు పూలు కడుతున్నారు. ఇక్కడ లోపల వచ్చేసి కిచెన్లో మా అత్తయ్య, చిన్నత్తయ్య, పెద్దత్తయ్య, అక్క వాళ్ళు పంచామృతం కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నారు. ఇక్కడ మా పెద్ద అక్కయ్య ఏదో చేస్తుంది, నాకు కనిపించట్లేదు. చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళు ఎప్పుడు స్వామి పూజ మొదలు పెడతారా అని వెయిట్ చేస్తున్నారు. ఒక లుక్ అట్లా బయట వేసుకున్నాము. పంచామృతంకి రెడీ అయిపోయిన ఫ్రూట్స్ అన్నీ పంచామృతంలో కలిపేస్తున్నారు. ఇప్పుడు పూజారి గారు వచ్చేసి కొన్ని జోక్స్ వేస్తున్నారనమాట. కుంకుమార్చన చేయటానికి చదువుకున్న పిల్లలు, చదువురాని పిల్లలు అందరూ వచ్చేయండి అని చెప్తున్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా పూజ చేయండి అని కూర్చోబెట్టారు అందరినీ. ఇక్కడ జోక్స్ అన్నీ వేస్తున్నారనమాట. ఆయన చాలా కామెడీగా ఉంటారు. ఎంత కామెడీ ఉంటారో పూజ కూడా అంత చాలా బాగా చేస్తారండి. ఇక్కడ మా జ్యోతి వచ్చేసి వచ్చిన అందరికీ పసుపు రాస్తుంది. ఒక్కసారి చూడండి, స్వామి కథ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మా మేనకోడలు వచ్చేసి అందరూ వచ్చిన వాళ్ళకి పూలు ఇస్తుంది. స్వామి కథ చెప్తుంటే కథ వింటూ మరి అందరికీ పూలు ఇస్తుంది అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడమే కాదండి, ఆ వ్రతంకి వచ్చిన వాళ్ళకి, ఆ కథ విన్నవారికి కూడా చాలా పుణ్యము. అందుకే కదా సత్యనారాయణ స్వామి హారతి పాటలోనే మనకు మొత్తం కథలు అన్నీ తెలిసిపోతాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి స్టోరీస్ అయితే కన్నా. ఐ థింక్ చాలామంది వ్రతం చేసుకునే ఉంటారు, స్టోరీస్ కూడా వినే ఉంటారు చాలాసార్లు. మాఘమాసంలో ఎక్కువ ఈ పూజ చేసుకుంటారు. కానీ ఆ రోజు మా అత్తయ్య వాళ్ళు గృహప్రవేశం చేసిన రోజు చాలా మంచిదంట. అందుకనే ముత్తైదువులు 25 మెంబర్స్ 30 మెంబర్స్ దాకా వచ్చారు. కాబట్టి స్వామి అందరితోనూ కుంకుమార్చన కూడా చేపించారండి. నిజంగా ఆ రోజు చాలా బాగుండింది. ఐ థింక్ December 25th అనుకుంటాను ఆ రోజు. 24th or 25th కన్ఫ్యూజ్లో ఉన్నాను. చూడండి అందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారో స్టోరీస్. ఒక్క లుక్ వేసేయండి అందరినీ. చూసారా, వెనకల మా అత్త ఏదో గుసగుసలాడుతుంది. స్వామి ఒక కథ చదివేశారనమాట, అందుకే హారతి ఇస్తున్నారు అందరికీ. ఇలా 5 స్టోరీస్ ఉంటాయండి వ్రతంలో. వ్రతం తర్వాత స్వామి పాట పాడారు. వ్రతం 5 కథలు అయిపోయాయి. సో నేనైతే ఫస్ట్ నేనే వెళ్ళాలని చెప్పేసి అక్షింతలేసి బాగా స్వామికి మొక్కుంటున్నాను. నెక్స్ట్ మా హనీ వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ స్వామి ఆశీర్వాదం తీసుకుని అక్షింతలేసి స్వామికి దండం పెట్టుకుంటున్నారు. పూజారి గారేమో మొత్తం అన్ని తెచ్చిన కొబ్బరికాయలు అన్నీ ఆయనే కొట్టారనమాట. వచ్చిన భక్తులు ఎవరికి కానీ స్ట్రెయిన్ అవ్వకూడదు అనేసి. చూస్తున్నారా పూజారి. మీకు డౌట్ వచ్చిందని అనుకుంటాను. నిన్న పిన్ని బాబాయ్ అన్నారు, ఇవాళ అత్తమామ అంటున్నారేంటి అని డౌట్ వచ్చింది కదా. ఏం లేదండి, మా పాప కొంచెం బిజీగా ఉంది ఇవాళ. రోజు హరిప్రియ చెప్పు చెప్పు అని విసిగిపోయా. అందుకే దానికి కొంచెం బ్రేక్ ఇచ్చేసి స్టోరీ మొత్తం ఇవాళ నేను చెప్తున్నాను. ఇప్పుడు మా అత్తయ్య వచ్చింది. మా అత్తయ్య బాగా హరిప్రియకు బాగా త్వరగా జాబ్ రావాలి, ఆల్రెడీ పెద్ద కూతురుకు వచ్చేసింది, చిన్న కూతురుకు కూడా వచ్చేయాలి దేవుడా అని ముక్కుంటుంది. సో ఇలాగా మొత్తానికి మా చిన్నత్తయ్య వాళ్ళ గృహప్రవేశం హ్యాపీగా అయిపోయిందండి. స్వామివారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. రేపు జనరల్గా కొత్త ఇంట్లో చేరితే కన్నా ఇంటి ఆడపడుచుకి వడిబియ్యం పోస్తారు. రేపు ఆ వీడియో పోస్ట్ చేస్తాము. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.